హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి చాలామంది విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు, సార్ టెట్కి సంబంధించి మార్క్ లిస్ట్ మీ సేవలో అవైలబుల్ అవుతుంది అని వినపడింది. అక్కడక్కడ చూడడం జరిగింది పేపర్లో, నిజమా అబద్ధమా అని. సో నేను కూడా చూశాను, అదేవిధంగా వెరిఫై చేశాను. అధికార వెబ్సైట్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు ఏది కనిపించలేదు. అయితే ప్రభుత్వ పరంగా మరి రానున్న కాలంలో ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏంటంటే టెట్కి సంబంధించి అథెంటిక్గా మార్క్ లిస్ట్ లేదా మెమోని ప్రభుత్వం జారీ చేసినట్టయితే మరి హోలోగ్రామ్తో కూడుకొని, ఎందుకంటే యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పటివరకు కూడా మనం మార్క్ లిస్ట్ ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో అది కూడా ప్రభుత్వ వెబ్సైట్ నుంచే, కానీ మనం ప్రింట్అవుట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మెమో అంటున్నామో మరి దాని ప్రత్యేకత వేరే ఉంటుంది. ఇక్కడ కూడా డూప్లికేషన్ ఛాన్స్ ఉండదు. ఇక్కడ ప్రభుత్వం ఈ పరంగా ఆలోచన ఎందుకు చేస్తుందంటే, మరి టెట్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి టీచర్, ఇన్ సర్వీస్ టీచర్ కావచ్చు, రేపు పొద్దున్న జాబ్లో రావాలనుకున్న విద్యార్థులు టీచర్లుగా మారాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా టెట్ క్వాలిఫై ఉండాలి. సో మరి అక్కడక్కడ మరి ఏదైతే ప్రింట్అవుట్ తీసినప్పుడు మార్క్ లిస్ట్ డూప్లికేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మరి ప్రభుత్వం కూడా మరి మీ సేవ నుంచి హోలోగ్రామ్తో కూడుకోండి ఉన్న మెమోని ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి చాలా మంచి విషయం. ఇట్లాంటి విషయాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫేక్ ఐడెంటిటీ, ఫేక్ మెమోస్ని ప్రివెంట్ చేయొచ్చు, డూప్లికేషన్ ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి మరి అందరం కూడా మరి ఇప్పుడే హైరాణ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మనకు మరి ప్రభుత్వం ప్రతి చర్య కూడా విద్యార్థుల ఫేవర్లో, ఆలోచన కూడా విద్యార్థుల ఫేవర్లో. ఎందుకంటే నిజంగా ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈ ప్రతిపాదన ముందు వచ్చి ఉండొచ్చు. సో మరి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా మరి ప్రభుత్వ పరంగా మనకు ఉత్తర్వు వచ్చినట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్ ఒక సైట్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ సేవ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా డిస్ప్లే చేసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హాల్ టికెట్ అక్కడ కొట్టినట్టయితే మీకు మీ సేవ నుంచి డౌన్లోడ్ అవుతుంది. సో మనం అధికారిక ప్రకటన అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ప్రభుత్వ పరంగా వచ్చిన తర్వాతనే మనకు ఈ అంశం పట్ల మనకు పూర్తి అవగాహన వస్తుంది. ఇప్పటివరకు ఇది పేపర్ వార్తనే. కాబట్టి ముఖ్యంగా ఏమనుకుంటున్నారంటే మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మినిమం అమౌంట్ ఛార్జ్ చేస్తూ, అదేవిధంగా 2011 తర్వాత పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఇప్పటికీ మన వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మనకు లభ్యం అవుతుంది. 2011 తర్వాత పాస్ అయిన అభ్యర్థుల యొక్క మెమోస్ అన్నీ కూడా మరి అవైలబుల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఇట్లాంటి విషయాన్ని మనం స్వాగతిస్తూ మరి we will wait for the government orders so that we can download memo of TET with unique identity or hologram so that prevent duplication. మరి మీరందరూ కూడా దేని గురించి హరణపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ విల్ సీ ఫార్వర్డ్. రాగానే మీకు పేపర్ ద్వారా కానీ మనకు తెలుస్తుంది, లేకున్నా మనం కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కోలా. బాయ్.